సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఇంట్లో లేరా? ఎవరు? నమస్కారం మాస్టారు. నమస్కారం. అరే ఏంటిది? ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు? నేను సూర్యని. సూర్య? అదేనండి, 1990 సంవత్సరంలో పాలకొల్లో వివేకానంద స్కూల్లో మీరు టీచర్ గా పనిచేశారు కదా? చేశాను. అదే సంవత్సరం మీ దగ్గర నేను 10th క్లాస్ చదివాను, గుర్తుందా సార్? ముందు నువ్వు ఏం దగ్గర చదవలేదు, గుర్తు తెచ్చుకో. రేయ్, ఆలు గుర్తున్నంత కాలం వాటిని దిద్దించిన మాస్టర్ని ఎవరు మర్చిపోర్రా? నేను మర్చిపోయానే. నువ్వు గురుద్రోహివి, దేశద్రోహివి. నీకు నాకు తేడా లేదంట్రా. అప్పట్లో నేను బాగా పూర్ స్టూడెంట్ మాస్టర్. మీరు ఒక దెబ్బ కూడా కొట్టకుండా ఓపిగ్గా దారిలో పెట్టారు. అందుకే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఓ పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్ అయ్యాను. ఇప్పుడు కూడా నన్ను గుర్తుపట్టలేదా మాస్టర్? అది ప్రతి సంవత్సరం ఎంతో మంది స్టూడెంట్స్ చదువుతుంటారు, పాస్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. అందులో నిజమే, జైలుకి ఎంతో మంది ఖైదీలు వస్తుంటారో పోతుంటారో. అందులో ఎంతమందిని జైలు గుర్తుపెట్టుకుంటాడో. అదే బుద్ధిగా బడిలో కూర్చొని చదువుకున్న వాడికి, బడెగ్గొట్టి బీడీలు తాగడం నేర్చుకున్న వాడికి ఉన్న తేడా. అందుకే తను జనరల్ మేనేజర్ గా ఎదిగినా కూడా నన్ను గుర్తు పెట్టుకుని వెతుకుంటూ వచ్చాడు. నువ్వేమో సినిమాలు తీస్తాను, డైరెక్ట్ చేస్తాను గాలి కబుర్లు చెప్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. మధ్యలో నన్ను పొగుడతారు ఎందుకు? మీ శిష్యుని పొగుడుకోండి. ఇది పొగడ్త కాదు, నా శిష్యుని చూస్తే నాకు గర్వంగా ఉంది. లక్ష్మి, సూర్య. అవును, సూర్యనే. సూర్య మనం పాలకొల్లో ఉన్నప్పుడు నా దగ్గర చదువుకున్నాడు. ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు. నమస్కారం అండి. అలా చూస్తున్నారని మీరు కూడా గుర్తుపట్టలేదా? తీసుకోండి మాస్టర్. ఏంటిది? దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులు తెల్లకూడదు అంటారు. అందుకే మా వాడు గట్టి చేతులతో వచ్చాడండి. తీసుకోండి మాస్టర్. ఏంటండి ఇది? గంపెడు పూల కంటే భక్తితో ఇచ్చే ఓ గడ్డి పువ్వు గొప్పది. నువ్వు ప్రేమతో ఇచ్చిన ఈ ₹1 నాకు ₹1 కోట్లతో సమానం. స్వప్న, లోపల పెట్టమ్మా. ఈ పూలు మీరు పెట్టుకోండి. క్లీన్ బౌల్డ్. బయలుదేరా ప్లేయర్. ఏంట్రా ప్రతివాడు పెద్ద సచిన్ తెండూల్కరే. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా, రాత్రిగా పగల కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేనేమన్నా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు 60 బతుకుతలేదు. ఏమన్నా అంటున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే ఎప్పుడు వెలుగుతో ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలను సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకో బల్బు ఎందుకు బయటపోతుందంట? చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పను. ఏంటే ఆ మాట నిధులు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పొస్తాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎందుకు పోతుంది? అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగలు కొట్టినట్టు నేనే పగలు కొట్టేస్తున్నాను అంటారు. అది కాదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో 10 బాలు ఎవరన్నా పగల కొడతా. ఇది బాలండి. బాలు సరే, సౌండ్ లేకుండా వచ్చిందే. సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్సా? అంతేలే, బాలుకు సౌండ్ ఎందుకుంటుంది? సరే, అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కున పట్టేసావంటే నీ ఐపవర్ అయ్యా. నా ఐపవర్ ఇప్పుడేం చూసారు? నైట్ టైం చూడాలి. ఇదిగో ఎందుకంటే మొహానికి చేయడం పెట్టుకుంటావు, ఏం పడుకోకూడదా? నేను మీకులా కదండి. బాగా చెప్పావు. కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే. ఏంటండి? బల్బు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే. ఇది నీ పని కాదు, పిల్లల పని. ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలిసేయాలయ్యా. రాత్రి ఒకసారి వచ్చుకోవచ్చు. రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు. అది కాదయ్యా, ఎందుకంటే నచ్చుతావు, పెద్దగా మాట్లాడు. ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈ బల్బు పెట్టినాయండి ముందు నన్ను. ప్రతివాడు అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి? ఇక దయచేయండి. అరే జావో నాజీ, ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా. -26y + 10 = 0. అరే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇంత ఈజీనా? మరేమనుకున్నావు? అక్కని ఏ ప్రాబ్లం అడిగినా భయపెట్టి చంపేస్తుంది అంకుల్. అలా భయపడకూడదమ్మా. అర్థం చేసుకుంటే మ్యాథమెటిక్స్ అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు. మీకు మ్యాథమెటిక్స్ వచ్చా? వచ్చా, ఈ పుస్తకాలను రాసింది మన శిశిరా. నువ్వు ఫర్దర్ గా ఏం చదవాలనుకుంటున్నావు? ఇంజనీరింగ్. వెరీ గుడ్. నేను కోచింగ్ ఇచ్చానంటే మెరిట్ గ్యారంటీ. నీకు ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ ఇప్పించే బాధ్యత నాది. నిన్నే అనుకుంటా. నన్ను కాదులే. నిన్నరా నేను రావడం ½ అవర్ లేట్ అయిందని ఎవరితో పడితే వాళ్ళతో మ్యాచ్ చూపించుకుంటావా? ఎవరో ఏంటమ్మా, నా దగ్గర చదువుకున్న నా స్టూడెంట్ నా కొడుకు నేర్పిస్తూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నేర్చుకుంటే నేర్చుకున్నాడు, మధ్యలో నన్ను కమెంట్ చేయడం దానికి. అసరే నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఏం కాలేదు నన్ను. స్వప్న, ఈ కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వమ్మా. ఇంకే
మర్యాద లోటు లేకుండా జరుగుతుంది అనమాట. ఏమైంది? ఏమైందేంటి? అతను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా గడపలోకి ఎందుకు రానివ్వాలి? ఎవరో ఏంటి, మీ నాన్నగారు స్టూడెంట్ అని చెప్పాడు కదా. మనిషి మంచివాడు, మర్యాదస్తుడు, పైగా మన కుటుంబం అంటే. చాలు చాలు ఈ ఉపన్యాసాలు. వెళ్ళి కాఫీ సమర్పించుకో. నీకు ఈ మధ్య పిచ్చుకోపం ఎక్కువైంది. పిచ్చి నాకు కాదు, నీకు పట్టింది. అతని మంచి మర్యాద ఏంటో ఆ దొంగ చూపుల్లోనే తెలుస్తోంది. ఛ! ఓకేగా? కాఫీ ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. థ్యాంక్స్ అండి. తీసుకో బాబు. ఏంటండి స్వప్న కోపం కాఫీ కన్నా వేడిగా ఉన్నట్టుంది? అది కోపం కాదు, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది. రిజల్ట్ ఫేవర్ గా రాకపోయేసరికి అప్సెట్ అయింది. స్వప్న జాబ్ కోసం ట్రై చేస్తుందా? అంత రియాక్షన్ అవసరం. ఈ ఓవర్ యాక్షన్ ఆపు. ఓకే, అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా. మా సమస్యలు నీకెందుకు చెప్పటం అని. అదేంటి సార్, మీ సమస్యలు నా సమస్యలు కావా? నేను మాస్టర్ అనే గౌరవంతో మీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా, మీరు మాత్రం నన్ను దూరంగానే ఉంటున్నారు. అచ్చి బాబు, ఈ సెంటిమెంట్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడు. ఒరేయ్, మా అమ్మాయికి ఉద్యోగం కావాలి, ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టాలని ఒక్క మాట ఆర్డర్ వేసుంటే నిమిషాల్లో వెళ్ళి క్షణాలు ఉద్యోగం సంపాదించేవాడిని. నీకెందుకు అనవసరంగా ఇబ్బంది? మీరు ఇంకేం మాట్లాడదు, నన్ను ఆశీర్వదించి పంపించండి. స్వప్నకు ఉద్యోగం గ్యారెంటీ. ఇదిగోండి సార్, అపాయింట్మెంట్ ఆర్డర్. ఇంత త్వరగా ఉద్యోగం ఎలా సంపాదించావయ్యా? అది సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ గా నెలకు 25,000 జీతం. 25,000? సార్ చూసారా, మీరు ఒక్క ఆర్డర్ వేసారో లేదో, బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చాను, ఈజీగా జాబ్ తెచ్చాడు. అదే ఎలా సంపాదించాడా అని. నా సర్కిల్ లో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అవునండి, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఈ శుభ సందర్భంలో నీ గురించి ఎందుకయ్యా? పోనీ అన్న విశాల సమయం కేటాయించండి నా కోసం. నువ్వు ఉండరా. సార్, రేపు పొద్దున 9 గంటలకల్లా అపాయింట్మెంట్. నేను ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. స్వప్న అక్కడికి వచ్చేయమనండి, ఆఫీస్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాను. ఉండు బాబు, కాఫీ తాగి వెళ్తు గాని. కాఫీ ఏంటంటే రేపు డైరెక్ట్ గా భోజనానికి వచ్చేస్తాను. చూసారా, కప్పుతో పోయిదాన్ని కంచం దాకా తెచ్చేసుకున్నాడు మావాడు. అన్నం పెట్టనా? రామా కూర్చో. చాలమ్మా. నాన్న, ఏంటమ్మా? నీతో ఒక విషయం చెప్పాలి. ఏమీ అనుకోరుగా? చెప్పమ్మా. ఈ జాబ్ చేయటం ఎందుకో నాకు ఇష్టం లేదు. అర్థమైందమ్మా. నీ అంతటా నువ్వే ఉద్యోగం సంపాదించుకోవాలని నీ ఆలోచన. నీ ఉద్దేశం మంచిదే కాదను, కానీ రేపు ఈ జాబ్ లో నువ్వు జాయిన్ అవుతున్నావు. నాన్న, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా కూతురికి ఉద్యోగం కావాలని నేను అడగకుండానే అపాయింట్మెంట్ ఆర్డర్తో వచ్చాడు సూర్య. ఆ ఉద్యోగం కోసం అతను ఎంతమంది చుట్టూ తిరిగాడో, ఎన్ని అవస్థలు పడ్డాడో నాకు తెలియదు, కానీ ఈ మాస్టారికి ఏదో చేయాలన్న ఆరాటం అతనిలో కనిపించింది. నువ్వు ఇప్పుడు ఈ జాబ్ చేయనంటే అతను పడ్డ కష్టానికి విలువ లేకుండా పోతుంది. అతను చూపించిన అభిమానాన్ని అవమానించినట్టు అవుతుంది. నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎప్పుడు మానేయాలనుకుంటే అప్పుడు ఆ ఉద్యోగం మానే. కానీ రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, నీకోసం కాదు, నా కోసం. టైం అయిపోతుంది, ఇంకా మీ మిస్సం రాలేదటి. టైం ఉంది, ఇంకా 3 నిమిషాలు ఉంది. 3 రోజులు వెయిట్ చేసిన వస్తుందని నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది స్వామి. నీకు ఓపెనింగ్ నుంచి నమ్మకం ఉంది, నాకు శుభంగా అడ్డాక నమ్మకం లేదు స్వామి. శుభమాని అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తుంటే రాదు, నమ్మకం లేదంటావు. అపశకునాల పక్షి. ఏయ్, ఈ టైటిల్ అయితే చాలా బాగుంది. అపశకునాల పక్షి, కింద క్యాప్షన్ రెక్కలేవు. ఎలాగుంది? అదిగో వచ్చేసింది. అయ్యి బాబోయ్, ఈడేంటి రాజధాని ఎక్స్ప్రెస్ కంటే ఫాస్ట్ వెళ్ళిపోయాడు. రండి రండి, ఇప్పటిదాకా మీ గురించి ఫిలిం బాక్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. వస్తారని నేను, రారని ఆడు. పెద్ద మినీ పేటింగ్ అయిపోయింది అనుకోండి. నేను రానని ఎందుకు అనుకున్నారు? వచ్చేదాకా వస్తారని తెలియక. గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్. నేను చెప్పానా ఈవిడి గురించే. గుడ్ మార్నింగ్. నేను ఈ కంపెనీ రీజనల్ మేనేజర్ని. సార్, మీరు బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవడం ఏంటి? మా నోడు తలుచుకుంటే మీకోసం సీఎం కూడా ఇక్కడ తెచ్చేస్తాడు, సెక్యూరిటీ లేకపోతే. కొంచెం ఓవర్ అయినట్టుంది. ఈ సీన్ కంటే అవసరమా? మీరు రండి. ఓకే సార్. Bye. సో దిస్ ఇస్ యువర్ సీట్, ఫీల్ ఫ్రీ. మీరు చేయాల్సిన పని నా సెక్రటరీ వచ్చి మీకు చెప్తాడు. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. రూమ్ చాలా చిన్నదిగా ఉంది కదా, చేంజ్ చేసేద్దామా? ఎక్స్క్యూజ్ మీ, జాబ్ చేసేది నువ్వా నేనా? నువ్వే అనుకో, కానీ వర్క్ చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కదా అని. నాకు లేని ప్రాబ్లం నీకెందుకు? కరెక్టే కదా, వస్తాను. హలో,
ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ మా నాన్నగారికి తోకలవ్వే శిష్యుడిగా నువ్వు ఒకటివి దొరికావు. ప్రపంచంలో నాకు గొప్ప శిష్యుడు దొరికాడని ఆయనేమో ఒప్పిపోతున్నారు. జాబ్ చేయాలని ఆయన పట్టుపడితే విధి లేక విరక్తితో నేను ఇక్కడి దాకా వచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఇది చేంజ్ చేసి అది చేంజ్ చేస్తే నా మనసు చేంజ్ అవుతుంది అనుకోవద్దు. 1 minute. మళ్ళీ ఈ కంపెనీలో నిన్ను చూశానంటే ఇమ్మీడియట్ గా జాబ్ కి రిజైన్ చేస్తాను. మేషం, వృషభం, మిథునం అనుకోని వ్యక్తులు తారసపడతారు. మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో? ఈ సెకండ్ గడుపుతున్నాడు. వీడు దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు. ఇప్పుడు ఎవరు చేయటం? హలో హలో హలో. ఏంటిడు ఫోన్ రింగ్ అవ్వకుండా అలవనేస్తాడేంటి? వీడేంటి వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది. చెప్తా. అయిపోయి ఇటు వచ్చేస్తాను. హలో, నేనయ్యా సెక్రటరీ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకో. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఇదేంటి నేను చెప్పిందే ఫోన్ లో వేరేవాడితో చెప్తున్నాడు. ఏంటి బాబు, రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి. అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి. సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి. నాకు చెప్తావేంటి? అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారేంటండి? సింకు లేకుండా మాట్లాడుతున్నాను. ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారేంటండి? డ్రైనేజీయా? ఎక్కడో లిప్పులికి తెలిపోయింది. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారంతే. ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క చూస్తున్నావేంటి? హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్క చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇంకో నాకు వినపడలేదు అనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్లంబర్ వస్తాడు. బాయ్. హలో, సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు. సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు. ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. వీడేంటి మళ్ళీ ఆడిలో కొనుక్కుంటున్నాడు? వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే? నీకేమైనా చూడా? ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా? మాకు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో, ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే అప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి. ఫోన్ పెట్టేసేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా, వెళ్ళు. ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పక వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇదిగో నువ్వేం చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా. అసలు వినిపిస్తా కదా వింటానుగా. ఏంటి నీకు చెవుడు? నాకు చెవుడా? ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని? ఒకటి చెప్పాలేటి. నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యలో మీటింగ్ ఎత్తి నీకు చెవుడా నిరూపించకపోతే బాబు ఆ పని మాత్రం చెప్పక నీకు దండం పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు. నువ్వు ఇచ్చినా నేను తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వే చూసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా? ఇది మరీ అన్యాయం. తొండి కండక్టర్ లాగా అరిపోయింట్రా. నేనేమన్నా డ్రైవర్ అనుకున్నా? ఒకసారి అలా చూడా. స్వప్నం తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరా అనరా? ఆ సైడ్ కి చూడు. వాడెవడో అమ్మాయి సైడ్ కొడుతున్నారా? నువ్వు స్ట్రైట్ గా ఇలాంటి కొట్టాయి. పాప వాడేం చేశాడు? ఆడు కాదు, నాలో ఉన్న డైరెక్టర్ చేస్తాడు. స్వప్నాల ఫ్యామిలీకి ప్రేమ అంటే సిరాకు. ఇప్పుడు నువ్వు స్ట్రైట్ గా వెళ్ళాడు 4 బీకి ప్రేమకు వ్యతిరేకంగా భారీ డైలాగులు చెప్పావనుకో, వెంటనే స్వప్నం నేను చూసి నువ్వు కూడా తంట అయిపోయాను ఫీల్ అయిపోద్ది. ఆ ఫీల్ నేను గోల్ వైపు నడిపిస్తుంది. అన్న స్పెట్స్ ఎడితే మాస్, అన్న సీన్ ఎత్తే మాస్, అన్న వాచ్ ఎడితే మాస్, అన్న డైరీ అయిపోయినా మాసేనా ఎరా? ఆడపిల్లంటే అంత సీపుగా ఉందా? ఒంటరిగా బస్ స్టాప్ లో కనపడితే సైడ్ కొట్టేస్తావా? ఒరేయ్, ఇంకొక్కసారి నిన్ను బస్ స్టాప్ లో చూశాననుకో బట్టలతో సహా సీరేస్తాను రే. ఆయన ఎందుకు కొడుతున్నారు? నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నీకు నేనున్నాను. నువ్వు నాకెందుకు ఏడవడానికి? ఆయన వదలండి. అదేంటమ్మా సైడ్ కొట్టి వాళ్ళందరినీ క్షమించేస్తున్నావా? సైడ్ కొట్టడం ఏంటి? మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయిందా? అంటే ఎంగేజ్మెంట్ అయిపోయి కూడా కక్కుర్తి పడతారా? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ వెధవేషాలన్నీ అమ్మాయిని బొట్లో వేయడానికేగా. ఈ విషయం మీకు ఎలా తెలుసండి? ఇలాంటి బేవస్ డైరెక్షన్ చేసామంటే చెప్పుతో కొడతా. పెద్ద 420 కేసుల్లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. అజ్జి బాబోయ్,
ఇది ఎవరు బాబా డైరెక్టర్ లా ఉంది. ఆగు. ఏంటి సైటా లవ్వా ట్రాప్ చేయాలని ప్లానా? నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావని నాకు ఓపెనింగ్ నుంచి బాగా తెలుసు. మా నాన్నగారి దగ్గర నువ్వు చదువుకున్నావని చెప్పిన ఆ ఇయర్ లోనే మా అక్క కూడా చదువుకుంది. నువ్వు ఆ ఇయర్ లో చదవలేదని నాకు క్లియర్ గా తెలుసు. ఎందుకంటే మా అక్క క్లాస్మేట్స్ అందరూ నాకు బాగా తెలుసు. అయినా నేను బయటపడలేదు. ఎందుకో తెలుసా? తన దగ్గర చదువుకున్న స్టూడెంట్ మంచి పొజిషన్ లోకి వచ్చాడని మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు. మా అక్క ఇల్లు వదిలి వెళ్ళాక ఫస్ట్ టైం ఆ రోజు ఆయన ఫేస్ లో ఆనందం చూశాను. ఆ ఆనందం అలాగే ఉండాలని నువ్వు ఎన్ని డ్రామాలు ఆడుతున్నా భరిస్తూ నిన్నే గమనిస్తూ వచ్చాను. నాకు జాబ్ ఇప్పించావు. మా బ్రదర్ కి ఇంజనీరింగ్ సీట్ కోసం ట్రై చేశావు. మా ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నాడనే ఇంప్రెషన్, ఇమేజ్, సింపతి సంపాదిస్తే నీ ప్రేమలో పడి తడిసి ముద్దైపోతాననుకున్నావా? నెవర్. నువ్వు ఎన్ని పాచికలు విసిరినా నేను నిన్ను ప్రేమించను. నిన్నే కాదు, ఎవరి మీద నాకు ప్రేమ పుట్టదు. ఇక నేను ఆడిన డ్రామాలు చాలు, ఆపే.